హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విఆర్ఏ కుకింగ్ ఛానల్. ఈరోజు నేను పల్లీల పొడి, ఇంకా వెల్లుల్లి కారం పొడి, పుట్నాల పొడి 3 రకాల పొడులను అయితే చేశాను. ఇవి ఎలా చేసుకోవాలో ఈరోజు వీడియోలో చూపిస్తున్నాను. ఇవి వేడి వేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని ఈ పొడిలు వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. టేస్ట్ అదిరిపోతుంది. వీటిని ఎలా చేయాలో చూద్దాం. అలాగే నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. చాలా సింపుల్గా ఈ పొడిలను అయితే చేసుకోవచ్చు. ముందుగా నేను వెల్లుల్లి కారం పొడి అయితే చేస్తున్నాను. ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో 1 కప్ కారం పొడి, 1/2 కప్పు వెల్లుల్లి, అలాగే ఒక 4 రెబ్బల కరివేపాకు వేసుకొని తగినంత ఉప్పు వేసుకోవాలి. అలాగే 2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. అలాగే ఒక కప్లో తీసి పెట్టుకుందాం. ఈ వెల్లుల్లి కారానికి తాలింపు పెట్టుకోవాలి. ఒక 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని, అలాగే కొంచెం మినపప్పు వేసుకొని, ఒక 2 ఎండుమిర్చి వేసుకొని, ఒక 4 రెబ్బల కరివేపాకు వేసుకోవాలి. వేసుకొని మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి కారంలోకి యాడ్ చేసుకోవాలి. వెల్లుల్లి కారం అయితే రెడీ అయిపోయింది. అదే మిక్సీ జార్లోకి ఆల్రెడీ పొడి చేసి పెట్టుకున్న పుట్నాల పొడి 1 కప్పు, 2 టేబుల్ స్పూన్ కారం, అలాగే 1/2 కప్పు ఎండు కొబ్బరి, ఒక 6 వెల్లుల్లి వేసుకొని, 4 రెబ్బల కరివేపాకు, తగినంత ఉప్పు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. పుట్నాల పొడి రెడీ అయిపోయింది. ఉప్మాలోకి, అటుకుల ఉగ్గాని, అలాగే బొరుగుల ఉగ్గానిలోకి ఈ పుట్నాల పొడి చాలా టేస్టీగా ఉంటుంది. నెక్స్ట్ పల్లీల పొడి చేసుకోవడానికి 1 కప్పు పల్లీలు వేసుకొని నేను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పల్లీలను వేయించుకుంటున్నాను. హై ఫ్లేమ్లో పెట్టుకుంటే పల్లీలు మాడిపోతాయి కాబట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా పల్లీలను అయితే వేయించుకోవాలి. పచ్చిగా ఉంటే పొడి స్మెల్ వస్తుంది కాబట్టి బాగా వేయించుకోవాలి. పల్లీలు పచ్చి స్మెల్ పోయేదాకా వేయించుకొని పక్కన తీసి పెట్టుకొని వాటిని చల్లారబెట్టుకొని పొట్టు తీసి పెట్టుకోవాలి. అలాగే అదే మిక్సీ జార్లో పొట్టు తీసి పెట్టుకున్న పల్లీలు వేసుకొని ఒక 4 రెబ్బల కరివేపాకు, అలాగే ఒక 3 టేబుల్ స్పూన్ కారం పొడి, 2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. అలాగే ఒక 10 వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. అలాగే తగినంత ఉప్పు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. పల్లీల పొడి రెడీ అయిపోయినట్టే. ఇది వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని తింటే టేస్ట్ అదిరిపోతుంది. ఇంతేనండి, చాలా ఈజీ వేలో మనము వెల్లుల్లి కారం పొడి, పుట్నాల పొడి, ఇంకా పల్లీల పొడిని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా ఎక్కువ సమయం కూడా పట్టదు. ఇంకా అలాగే నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.